తిరుపతిలో వైసీపీ వాళ్ళు ఇంకా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. రోజా గానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అసలు కరెక్టేనా? అలా మాట్లాడతారండి. ఎందుకంటే వాళ్ళకి అసలు దేవాదాయ శాఖ ఏంటనేది తెలిస్తే, అసలు దాని మూలం ఏంటో తెలిస్తే, గోవు అంటే విలువ ఏంటో తెలిస్తే, గోవు మీద ఇంత అపవాదం వేస్తే తర్వాత ఎలా అవుతుందో తెలిస్తే మాట్లాడరు. అవన్నీ తెలియలేని వాళ్ళు కదా. గోవు చనిపోయిందని చెప్పుకోలేము నోటితోటి, అది ఒక దేవుడిగా భావిస్తాం మనం. దానికి ఎంతో ప్రాయశ్చిత్తం చేసుకుంటారు ఏదైనా జరిగితే. అలాంటిది వాళ్ళకి ఏమీ తెలియలేని వాళ్ళు కాబట్టి ఆ గోవు అంటే గోవుకి అర్థమేటో తెలియదు, గుడి అంటే గుడికి అర్థమేటో తెలియదు. ఇంకా అలాంటి మనుషుల కోసం మనం చెప్పుకోవడం అనవసరం. ఆవిడేంటి కలెక్షన్ చేసుకుని ఇంతమందిని తీసుకెళ్లి రోజు ఎంత గడించిందండి? ఆ కోట్లు గడించింది. అందుకని కూర్చోబెట్టాడు దేవుడు. ఆ కోట్లను కూడా కక్కిస్తాడు, కంగారు పడక్కర్లేదు. ఆ కోట్లు ఎక్కడ పెట్టి ఎక్కడ దాసిందో ఎలా బయటకు వస్తాయో స్వామికి తెలుసు. మా కళ్ళు మూసిన ఆయన కళ్ళు మూయలేదు. అది దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. దాన్ని అది అప్పచెప్పుద్ది, దాని దగ్గర తీసుకుంటాడు. అంతకంత స్వామి ప్రజలందరికీ న్యాయం చేస్తాడు.